మోడీ గారు చాలా మెయిన్ సీరియస్ గా కల్ప్రిట్ రియాక్ట్ అయ్యారు. బిహైండ్ దుర్గాప్రసాద్ గారు అంటే ఆ ఆరుగురు ఏడుగురులో వచ్చిన వాళ్ళు మూసా హషీమ్ అని ఉన్నాడు. వాడు పాకిస్తాన్ కమాండో. వాడు ఏమన్నాడో తెలుసా అండి, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పింది, ఈ చంపాలనుకుంటున్న మగాళ్ళ గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేసే ముందర మిమ్మల్ని చంపుతాం, మీ ఆడలను ఉంచుకుంటాం. రగిలిపోదా అండి, ఓకే. భారతీయ రక్తం రగిలిపోదా అలా అంటుంటే? ఎవరిని ఎవరు ఉంచుకుంటారో ఎవరిని ఎవరు చంపుతారో ఇక 1 or 2 days లో తెలుస్తుంది కదండి. సో ఐ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్. నేను వాళ్ళలాగా నేను మాట్లాడలేను. వాళ్ళు కానీ వాడు అన్నప్పుడు దేశం కోరుకుంటోంది, ఖచ్చితంగా యుద్ధం చేసి ఎస్, తీరాలని కోరుకుంటోంది. అది నేను అంటున్నది ఇలాంటి ఆ మాటలు ఒక్క చూసి. సంఘటనతోనే కాదు. ఇప్పుడు నేను మీ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ వచ్చాను ఒక 40 సంవత్సరాల నుంచి. ఈ 40 సంవత్సరాల్లో విసిగి 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 విసిగిపోయి అదే పేపర్ లో హెడ్లైన్స్ వచ్చే స్థాయి దగ్గర నుంచి ఎక్కడో మూల వేసే స్థాయి వరకు వచ్చిందంటే పత్రికలు కూడా ప్రసార మాధ్యమాలు కూడా రాసి 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 వాటి మీద విసుగు చెందిపోయి. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడు ఇది జరగాల్సిందే, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. కమ్ టు ద పాయింట్ అబౌట్ ద పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ అనుకున్నప్పుడు వార్ ఆల్రెడీ డిక్లేర్డ్. నిన్న రాత్రి మనం ఎయిర్ స్పేస్ ని మనం పాకిస్తాన్ ఫ్లైట్స్ కి జనరల్ ఫ్లైట్స్ కూడా బ్యాన్ చేసాం. యూట్యూబ్ ఛానల్స్ అన్ని చేసేసాం. తర్వాత పాకిస్తాన్ ఛానల్స్ ను బ్యాన్ చేసేసాం. తర్వాత సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో సినీ నటులు, సినీ ప్రముఖులు పాకిస్తాన్ లో, వాళ్ళందరినీ బ్యాన్ చేసేసాం. వీసాలు రద్దు చేసేసాం. దేశంలో పాకిస్తాన్ బయట పంపించేసాం. సింధు నదీ జలాల ట్రీటీని అభియాన్స్ లో పెట్టాం. సో ఇవంతా కూడా వెరీ గుడ్ స్టెప్స్. అంటే ఒక రకమైనటువంటి ప్రెజర్ ని పాకిస్తాన్ మీద బిల్డ్ చేయటం అన్నది జరిగింది. ఈ ప్రెజర్కే అంటే ఒక్క సైనికుడు కూడా అటువైపు పోక మునిపే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యుఎన్ ప్రెసిడెంట్ కాల్ చేసి యునైటెడ్ నేషన్ కు గుటెరానికి ఫోన్ చేసేసాడు. లేకపోతే అమెరికా వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు, ఇరాన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కూడా పహల్గామ్ లో జరిగిన మృతులకు అది సంబంధించిన ఎస్, అది మాట్లాడట్లా. రిగ్రెట్ చేయటంలా. దాని వెనకున్న వాళ్ళని మేము శిక్షిస్తాం, మీరు సాక్ష్యాధారాలు ఇవ్వండి, లేదు యుఎన్ భద్రతా మండలిలో దీన్ని పెట్టి ఒక యుఎన్ నుంచి తీసుకొని వచ్చి మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీరు వాళ్ళని ట్రాక్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడటంలే. ఇంకోవైపు వాళ్ళ టెర్రరిస్టులకు సేఫ్ హౌస్లకు పంపించే పనిలో పెట్టుకున్నారు. నిన్న శాటిలైట్ ఇమేజెస్ వచ్చేసాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ పాకిస్తాన్ ఇస్తుంది అన్న దాని మీద కూడా శాటిలైట్ ఇమేజెస్ మనకు దొరికాయి. అంటే స్టిల్ దే ఆర్ బ్యాకింగ్ దట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అంటే వాట్ ఈస్ దేర్ మోటో? ఎవరైతే ఇప్పుడు మీ స్క్రీన్ లో చూపిస్తున్నటువంటి ఆసిఫ్ మునీర్ ఏమన్నాడంటే మాట్లాడేటప్పుడు ఇట్స్ వెరీ 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 పర్టికులర్ ఇండికేషన్. అంటే యువర్ రిలీజియస్ ఇస్ డిఫరెంట్, అవర్ కస్టమ్స్ ఇస్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, అవర్ థాట్స్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ మిస్టర్ మునీర్? అండ్ అవర్ అంబిషన్ ఇస్ డిఫరెంట్. చివర్లో ఆ మాట డిఫరెంట్. అంబిషన్ అంటే అక్కడే హి హస్ ట్రిగ్గర్డ్ ది వార్ ఇండికేషన్ అక్కడే. Yes, war. And it means they want to establish the Khalifa state across the globe. Is it possible in the globe? నువ్వు కలగంటున్నావు ఏమన్నా ఆసిఫ్ మునీర్? ఈ ఆసిఫ్ మునీర్ ఏంటంటే షియా ముస్లిం సంబంధించినటువంటి ముస్లిం అండి. పాకిస్తాన్ సున్నీ ముస్లిం కు మెజారిటీ ఉన్నటువంటి దేశంలో తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. నా షియాస్ కి సున్నీలకి ఉన్నటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవలో నేను తక్కువ కాదు, నేను కూడా మీకంటే ఎక్కువ అన్న దాని మీద ఆ పాకిస్తాన్ ప్రజలను, సున్నీ మతస్థుల్ని ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లో వాళ్లను సాటిస్ఫై చేయడానికి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బ్యాకప్. ఇప్పుడు కొత్తగా 1 గంట ముందు జరుగుతున్నది ఏంటంటే చర్చ ఇంటర్నేషనల్ వైడ్. ఆసిఫ్ మునీర్ బిన్ లాడెన్ కి ఆశ్రయం కల్పించింది బిన్ లాడెనే. సో ఈ బిన్ లాడెన్ కి ఆశ్రయం కల్పించినందుకు గాను ఇతన్ని కూడా బిన్ లాడెన్ సంబంధించినటువంటి కేసులో ఇతన్ని కూడా అక్యూజ్డ్ చేయాలా అన్నది గత గంటన్నర నుంచి వస్తున్నటువంటి మాట. ఇఫ్ ఎట్ ఆల్ అతను గనక ఆ బిన్ లాడెన్ కు సహకరించి అబోటాబాద్ లో గనక అబోటాబాద్ అన్నది పాకిస్తాన్ లో ఇట్స్ ఏ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది మిలిటరీ. అబోటాబాద్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది మిలిటరీలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్నాడు అంటే సైనికులకు తెలియకుండా ఉండదు.
అది ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే ఈ ఆసిఫ్ మునీరే ఆ రోజుల్లో ఇతనికి మా సకలం సమకూర్చాడు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నౌ వాట్ ఒక్కసారి దుర్గాప్రసాద్ గారు ఒక్కసారి ఆసిమ్ మునీర్ విద్యాసాగర్ ఏం మాట్లాడాడో చూద్దాం, ఒక్కసారి చూద్దాం. విద్యాసాగర్ అండి. విద్యాసాగర్ पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी न भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That Right. we are two nations, we are not Sure. one nation. విద్యాసాగర్ గారు, అవర్ అంబిషన్స్ ఆర్ డిఫరెంట్. అక్కడే హీ హెస్ ట్రిగ్గర్డ్ అండ్ హీ హెస్ ఇండికేటెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు రేజ్ ద వార్ అగైన్స్ట్ ఇండియా ఇన్ ఫుల్ స్కేల్ అని చెప్పేసి ఇండికేట్ చేశాడు. వాళ్ళ అంబిషన్ ఏంటి? ఉగ్రవాద మూకల్ని తయారు చేయటం. వర్షాకాలంలో దోమలు విజృంభిస్తాయి చూడండి, అలా ఆ దోమల మాదిరి ఆ దోమల గుంపుని ఉగ్రవాద గుంపుని మన దేశంలో వదలటం, ఎంచి హిందువుల్ని, ముస్లిమేతరులు అందులో 90% హిందువుల్ని చంపటం. ఇది వాళ్ళ అంబిషన్. ఇది అతను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా ఇంకా అంతర్జాతీయ సమాజానికి వీళ్ళు అప్పీల్ చేస్తే అంతర్జాతీయ సమాజం